కలిగినటువంటి ఆ రోగము ఆయన తప్పివేయబోతున్నది. There was no tears. మేము ఎంతో కాలముగా స్నేహితులుగా మేము ఉన్నాం. I was sad to hear of his sickness. Telephone. ఆయన ఫోన్ చేసి మాట్లాడారు టెలిఫోన్ లో. I told him I heard of his sickness. ఆయనకు తెలియజేశాను. I told him how the thought of his death. పెట్టిందని నేను చెప్పాను. He said to me, "Don't be sad for me." ఆయన చెప్పాడు, లేదు మీరు నా గురించి ఎంత మాత్రం చింతపడవద్దు. Knowing them. ఎందుకు అక్కడ పోవడం గురించి నేను ఎందుకు వెనకాడాలి? విషయాన్ని గ్రహించుకోలేకపోతున్నారు. He said, "But I have peace. నాకు శాంతి ఉన్నది. I'll be going to heaven soon." నేను పరలోకానికి వెళ్తున్నానని చెప్పాను. That's how I want to die. ఆ విధంగా నేను చనిపోవాలనుకుంటున్నాను. With peace. ఎంతో శాంతితో, with victory. విజయంతో. God gave the early, they faced execution. వారిని ఉరి తీస్తే ఉరి తీయించబడ్డారు. Later years they were burned at the stake. వారు ఇతరులకు వెలిగివ్వడానికి కొవ్వొత్తి వలె ఒక స్థలంలో నిలబెట్టి నుప్పు అంటించబడినప్పుడు వారు కాలిపోయి చనిపోయారు. Men claiming the truth, సత్యమును ప్రకటిస్తూ, and their love for God, దేవుని యేల తమకున్న ప్రేమను తెలియజేస్తూ, even at the very moment of their death. వారి మరణ సమయంలో కూడా the Holy Spirit పరిశుద్ధాత్మ దేవుడు gives that kind of victory, ఆ విధమైన విజయము వారికి ఇస్తున్నాడు. that kind of power, ఆ విధమైన శక్తి. they had power to live victoriously. వారు విజయవంతమైన జీవితం జీవించగలిగినారు. వాటి శక్తి వారికి అనుగ్రహింపబడింది. They had power to die gloriously. వారు ఎంతో మహిమాన్వితమైన రీతిలో మరణించగలిగినారు. And they had power to witness convincingly. వారు శక్తి కలిగినటువంటి వారుగా ఎదుటి వారిని ఒప్పించేటటువంటి రీతిలో సాక్ష్యం ఇవ్వగలిగినారు. On the day of Pentecost they gave the word of God. పెంతెకోస్తు పండుగ నాడు వారు దేవుని వాక్యం ఇచ్చినారు, బోధించినారు. These were average men. వీరు కేవలం సాధారణమైనటువంటి సగటు మనుషులు, just like you and me. మీ వలె నా వలె ఉన్నటువంటి వారు. They were fishermen. వారు కేవలము చేపలు పట్టే జాలరులు. One was a tax collector. ఒక ఆయన అయితే సుంకపు గుత్తదారుడు. But these were ordinary men. కానీ వీరంతా సర్వసాధారణమైనటువంటి మనుషులే. But on the day of Pentecost, కానీ పెంతెకోస్తు దినము నాడు 3,000 people were saved. 3,000 మంది ప్రజలు రక్షణ పొందినారు. This wasn't a Christian country. అది ఒక క్రైస్తవ దేశం కాదు. They were hearing Christianity for the first time. వారు మొట్టమొదటిసారిగా క్రైస్తవమును గురించి వింటూ ఉన్నారు. They never heard this message before. ఈ యొక్క సందేశం వారు మునుపు ఎన్నడూ విని ఉండలేదు. But the Spirit of God empowered the preaching. కానీ వారిని దేవుని యొక్క ఆత్మ శక్తిని అనుగ్రహించి ఈ యొక్క బోధ చేయడానికి సహాయం చేశారు. Thousands of people were saved. కానీ ఆ విధంగా వేలాది మంది ప్రజలు రక్షణ పొంది ఉన్నారు. Listen, if 15 people were saved last night, ఒకవేళ గత రాత్రి 15 మంది మనుషులు రక్షణ పొందినట్లయితే, that's not the power of Sudhir. అది సుధీర్ గారి యొక్క శక్తి కాదు. That's not the power of Boyle. అది బోయల్ గారి యొక్క శక్తి కాదు. That's the power of God. అది దేవుని శక్తి. He must do the work. ఆయన చేయాలి ఈ పని. After the day of Pentecost, ఆ పెంతెకోస్తు దినమున తరువాత, the next day or a couple days later, ఆ 2 దినముల తరువాత they were going to prayers. వారు ప్రార్థన పెడుతున్నారు. And again they preached outside of Solomon's porch. మరలా దేవాలయంలో వెళుతున్నప్పుడు ఆ యొక్క పట్టణంలో And సొలొమోను యొక్క మంటపం దగ్గరకు వచ్చినప్పుడు 5,000 were saved. 5,000 మంది ప్రజలు రక్షణ పొంది ఉన్నారు. After that, multitudes, the Bible says. ఆ తర్వాత జన సమూహములు లెక్కలేనంత మంది రక్షణ పొందారు. Was this the power of a fisherman? అది కేవలం జాలర్లు చేపలు పట్టే వారి శక్తి. ఇది Was this the power of a tax collector? అది కేవలము సుంకపు గుత్తదారులు పన్ను కట్టించుకునే వ్యక్తి యొక్క శక్తి. అది No, this was the power of God. కాదండి, ఇది దేవుని యొక్క శక్తి. You and I must learn to preach with the power of God. నీవు నేను మనం అందరము కూడా దేవుని శక్తి చేత బోధించడం నేర్చుకునే వారుగా ఉండాలి. Listen, our personality will never do the job. చూడండి, మన వ్యక్తిత్వము ఎంత మాత్రము దేవుడు అప్పగించిన పనిని చేయలేదు. I think I have a good personality. నేను అనుకుంటున్నాను నాకు ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నదని. I think I'm a nice person. నేను అనుకుంటున్నాను నేను ఒక మంచి వ్యక్తిని అని. I think I'm friendly.
నేను అనేకులకు స్నేహభావంగా ఉండే వ్యక్తిని అనుకుంటున్నాను. Everyone should like me. ప్రతి ఒక్కరూ నన్ను ఇష్టపడాలని అనుకుంటాను. But that's not the power of God. అది దేవుని శక్తి మాత్రం కాదు. I can't win people to Christ. నేను క్రీస్తు కొరకై ప్రజలను మరి పట్టుకోలేను, రక్షించలేను. I can't break through a hardened heart. ఒక కఠినమైనటువంటి హృదయంలోనికి నేను వెళ్ళలేను. My personality won't help someone to see the difference between God and their idols. నా యొక్క వ్యక్తిత్వము మరి దేవునికి మరి వారు కొలుస్తూ ఉంటున్నటువంటి విగ్రహాలకు ఉన్నటువంటి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని చూపలేదు. The Spirit of God must do that. దేవుని యొక్క ఆత్మ మాత్రమే ఆ పని చేయగలడు. The people who received the power at the beginning, ఆదిలో ఎవరైతే ఆ ప్రజలు ఆ యొక్క శక్తిని స్వీకరించున్నారు, పొంది ఉన్నారో, were those who surrendered their lives. వారు తమ జీవితములను పూర్తిగా ప్రభువుకు మరి అర్పించుకున్నటువంటి వారుగా ఉన్నారు. The secret of power is surrender. మరి ఎవరికైనా శక్తి కావాలంటే దానిలో ఉన్న రహస్యము తమను తాము అర్పించుకున్న వారుగా, పూర్తిగా మరి ఆయనకు సమర్పించుకున్న వారుగా ఉండాలి. The Spirit of God will not fill a vessel that is already filled. అప్పటికే నిండి ఉన్నటువంటి ఆ పాత్రను దేవుని యొక్క ఆత్మ మరలా నింపజాలడు. If my life is filled with me, ఒకవేళ నా జీవితము నాతోటే నింపబడి ఉన్నట్లయితే, if my life is filled with other things, నా యొక్క జీవితము వేరే ఇతరమైనటువంటి వాటితో నిండి ఉన్నట్లయితే, I cannot be filled with the Spirit. నేను దేవుని యొక్క ఆత్మ చేత ఎంత మాత్రం నింపబడలేను. I must empty myself of myself. నన్ను గూర్చినటువంటి మరి నా వ్యక్తిత్వాన్ని, నా స్వార్థాన్ని అంతటి పూర్తిగా తీసివేసుకున్నట్లయితే తప్ప, I must be empty of self. నేను ఒక ఖాళీ పాత్రగా ఉండాలి. And surrender to Him. ఆయనకు పూర్తిగా లోబడి సంపూర్ణ సమర్పణ కలిగి ఉండాలి. And then He will fill me. అప్పుడు ఆయన నన్ను తన ఆత్మ చేత నింపుతాడు. Only then అప్పుడు మాత్రమే can I have the power of God's Spirit on my life. దేవుని యొక్క ఆత్మ శక్తి నా జీవితంలో నేను కలిగి ఉండగలను. The surrendered life, ఏ వ్యక్తి అయితే సమర్పించుకొని ఉన్నటువంటి జీవితం కలిగి ఉంటాడో అటు జీవితము brings knowledge of the truth. సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానమును కలుగజేస్తూ ఉంటుంది. In John chapter 7 యోహాను సువార్తలో 7వ అధ్యాయం and verse 17. 7:17. Yes. 7వ అధ్యాయము 17వ వచనంలో యోహాను సువార్తలో మనం చూస్తాం. యోహాను 7:17. ఇక్కడ రాయబడి ఉన్నటువంటి విషయము, ఎవడెవరు ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకొని ఎడల ఆ బోధ దేవుని వల్ల కలిగినదో లేక నా అంతటి నేనే బోధించున్నానో వాడు తెలుసుకొనును. Have you ever read the Bible and did not understand? మీరు ఎప్పుడైనా బైబిల్ చదివి దాన్ని గ్రహించుకోకుండా ఉన్నారా? I have. నాకు అర్థం కాలేదండి. I thought, what does this mean? దీని అర్థం అంటే ఏంటి, దీని అర్థం ఏమై ఉంటుందని నేను ఆశ్చర్యపోయేవాడిని. How can I make this real to others if I don't know how it's real to me? ఇది ఏ విధంగా ఇది నాకు అర్థం ఇతరులకు ఎలాగ అర్థం చేయగలను, ఇది నాకు అర్థం కాకపోతే, నేను గ్రహించుకోకపోతే? Sometimes I have gone to books to study. కొన్నిసార్లు నేను కొన్ని పుస్తకాలు చదివాను. And I found out that some of those who write books, అయితే నేను తెలుసుకున్నది ఏంటంటే ఆ పుస్తకాలు రాసేవారు they have the same struggles I have. నాకున్నటువంటి సమస్యలే వారికి కూడా కలిగి ఉన్నారు. Maybe they skip over that verse. ఆ యొక్క వచనాన్ని వదిలిపెట్టి మరి ఒక దానికి వెళ్ళిపోతారేమో. They don't explain it. వారు దాన్ని ఎంత మాత్రం వివరించలేరు. But if I want to know the truth, కానీ నేను సత్యమును తెలుసుకోవాలని అన్నట్లయితే, the Bible says the Spirit of God బైబిల్ చెప్తా ఉన్నది దేవుని యొక్క ఆత్మ is the author of the Bible. దేవుని యొక్క వాక్యానికి ఆయనే రచయితగా ఉన్నాడు. If I need understanding when I read the Bible, నేను ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు గ్రహించుకోవాల్సి వచ్చినప్పుడు అర్థం కాని విషయాలు, the Spirit of God can open my eyes. పరిశుద్ధాత్మ దేవుడు నా యొక్క ఆత్మ నేత్రములను తెరవగలడు. He can open my understanding. ఆయన నా గ్రహింపును
ఆయన ముట్టి నేను గ్రహించుకునేటట్లు చేయగలడు. He can help me understand the truth. సత్యమును నేను గ్రహించుకునేటట్లు నాకు సహాయం చేయగలడు. If we want to know the truth, మనం సత్యమును తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నట్లయితే, కోరుకుంటున్నట్లయితే, about some Bible doctrine, బైబిల్ సిద్ధాంతములు కొని తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నట్లయితే, the most important thing అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయము is to be filled with the Spirit. దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ఉండాలి. The surrendered life will help us to know the truth. ఏ యొక్క జీవితం అయితే సమర్పణ చేయబడి ఉంటున్నదో ఆ జీవితము కలిగిన వ్యక్తి దేవుని యొక్క ఆత్మ సత్యములను గ్రహించుకొనగలడు. The surrendered life will make Christ real to us. సమర్పణ కలిగిన జీవితమే క్రీస్తును, నిజమైనటువంటి క్రీస్తు శక్తిని ఎరిగినటువంటి వారిగా మనకు వాస్తవికమైనదిగా తెలియజేస్తూ ఉంటుంది. Look at John chapter 14. యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. John chapter 14 verse 21. 21వ వచనంలో ఇలా వ్రాయబడినది, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వల్ల ప్రేమింపబడును, నేనును వారిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందునని చెప్పెను. He said, if a man has my commandments, ఒకవేళ ఆయన చెప్పారు, ఎవడైనా నా ఆజ్ఞలను గైకొనినట్లయితే and he lives them, ఆ ఆజ్ఞల ప్రకారం వాడు నడుచుకుంటాడు, that's a surrendered life. అదే సమర్పణ కలిగిన జీవితము. He said, I will manifest myself to that man. అప్పుడు నేను ఆ వ్యక్తికి కనపరుచుకుంటానన్నాడు. Do you ever wonder why some people seem to know the Lord better than others? మీరు ఎప్పుడైనా మరి గ్రహించారా, ఎవరైనా పలానా వ్యక్తి ఇతరుల కంటే దేవుని ఎక్కువగా ఎరిగిన వాడని మీరు అంటూ ఉంటాం మనం. Some people have a closer relationship with the Lord than others do. ఇతరుల కంటే కొంతమంది వ్యక్తులు దేవునితో సన్నిహిత సంబంధము సహవాసం కలిగిన వారుగా ఉంటారు. I remember hearing a man pray one time. నాకు తెలుసు, నేను జ్ఞాపకం ఉన్నది, ఒకానొక రోజు ఒక వ్యక్తి ప్రార్థించే విధానం. And he prayed with such a simple sincerity. ఆయన ఎంతో సాధారణమైనటువంటి యథార్థతతో ఆయన ప్రార్థన చేశాడు. I prayed like I was talking to God. నేను ఎలా ప్రార్థన చేశానంటే నేను దేవునితో మాట్లాడుతూ ఉన్నా. He prayed like he was talking to his best friend. ఆయన ఎలా ప్రార్థన చేశాడంటే తన సన్నిహిత మిత్రుడితో, చాలా సన్నిహితుడైన స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు ప్రార్థన. There was a sincerity about his prayers. ఆయన యొక్క ప్రార్థనలో అటువంటి యథార్థత ఉన్నది. It broke my heart. అది నా హృదయాన్ని బ్రద్దలు చేసింది. I wanted to be close to the Lord like he was. ఆయన ఏ రీతిగా మరి సన్నిహితుడిగా దేవునితో ఉంటున్నాడో నేను కూడా అదే విధమైనటువంటి సాన్నిహిత్యం దేవునితో కలిగి ఉండవాలని కోరుకున్నాను. And God helped me to understand. దేవుడు నాకు ఆ రీతిగా గ్రహించుకోవడానికి సహాయం చేశాడు. That it's God himself who reveals himself to us. ఆయన దేవుడే తను తాను మనకు ప్రత్యక్షపరచుకునేవాడు. If I will walk with God, ఒకవేళ నేను దేవునితో నడవాలని కోరుకుంటున్నట్లయితే, if I will surrender my life, నా జీవితమును ఆయనకు సంపూర్ణ సమర్పణ చేసి ఉన్నట్లయితే, if I will keep my sins confessed, నా యొక్క పాపములన్నిటినీ నేను ఒప్పుకుంటూ ఉన్నట్లయితే, and seek the word of God, దేవుని యొక్క వాక్యం నేను వెతికినట్లయితే, God will reveal himself. దేవుడు తన్ను తాను బయలుపరుచుకుంటాడు. He has many times now over the years. ఆయన అనేక ఏళ్లుగా ఆయన ఈ రీతిగా తన్ను తాను నాకు బయలుపరుచుకొని ఉన్నాడు. Through the word of God, దేవుని వాక్యం ద్వారా spoken to my heart in a personal, ఒక వ్యక్తిగతమైన రీతిలో దేవుని వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. in a very special way. చాలా ప్రత్యేకమైన రీతిలో God will manifest himself to you. దేవుడు తను తానే మీకు ప్రత్యక్షపరచుకొనగలడు. You can't find that in a book written by men. మానవుల చేత రచించబడినటువంటి గ్రంథములలో, పుస్తకాల్లో అవి మనం చూడలేము. You'll never find that at a conference. ఆ విధమైనది ఎక్కడ ఏ కాన్ఫరెన్స్ లో మీరు పొందలేరు. You must find that in your own personal walk with Jesus Christ. యేసుక్రీస్తుతో మీరు కలిసి నడిచేటటువంటి మీ వ్యక్తిగత నడవడిలో మీరు దాన్ని కనుగొనగలరు. It's a promise that comes
with a surrendered life. ఇది ఒక వాగ్దానము, సమర్పణ కలిగిన జీవితంలో మరి అది సంభవిస్తుంది, వాగ్దానం నెరవేర్పు. You can be as close to God as you want to be. నీవు ఏ విధంగా దేవునితో సన్నిహితంగా ఉండాలని కోరుకుంటావో అంత సన్నిహితంగా దేవునితో నీవు ఉండగలవు. His arms are open. ఆయన చేతులు నీ కొరకు మరి ఎల్లప్పుడూ చాపబడి ఉన్నవి. You can come. నీవు రాగలవు. The surrendered life will bring the fullness of the Spirit. మరి ఎప్పుడైతే సమర్పణ కలిగిన జీవితం ఉంటుందో అప్పుడు ఆత్మ యొక్క నింపుదల కలిగి ఉంటుంది. Look at Acts chapter 5. అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయం చూడండి. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం. Notice verse 32. 32వ వచనము 5:32. ఇక్కడ రాయబడి ఉన్నది ఏమనగా, దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులు సాక్షులు